ఆత్మశక్తి ఎపిసోడ్ 12 శీర్షిక సాక్షిగా ఉండటం ఉపశీర్షిక జీవితాన్ని మార్చేది మార్పు కాదు అవగాహన. మనిషి జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. సంతోషం, బాధ, కోపం, భయం. కాని నిజమైన ప్రశ్న ఇది: ఇవి అన్నీ జరుగుతుంటే చూస్తున్నది ఎవరు? మనం అనుకునే నేను. మనం అనుకుంటాం, నేను కోపం, నేను బాధ, నేను భయం. కాని గమనించు, కోపం వస్తుంది, వెళ్తుంది. బాధ వస్తుంది, వెళ్తుంది. అయితే నువ్వెలా ఉండిపోయావు? అంటే నువ్వు భావం కాదు, నువ్వు ఆ భావాన్ని చూసే సాక్షి. సాక్షిగా మారే క్షణం. ఏ భావం వచ్చినా మార్చవద్దు, అణచవద్దు, వెంటపడవద్దు. కేవలం చెప్పు: ఇప్పుడు కోపం ఉంది, ఇప్పుడు భయం ఉంది. అంతే, అక్కడే సాక్షిత్వం మొదలవుతుంది. సాక్షిగా ఉండటమంటే నిర్లక్ష్యం కాదు. సాక్షిగా ఉండటమంటే బాధపడకపోవడం కాదు, బాధ్యత వదిలేయడం కాదు. స్పష్టంగా ఉండటం. స్పష్టతలో చర్య శుద్ధిగా ఉంటుంది, మాట అవసరమైనంతే ఉంటుంది, మనసు అలసిపోదు. సాక్షిత్వం తెచ్చే మార్పు. సాక్షిగా ఉన్నప్పుడు కోపం శక్తిని కోల్పోతుంది, భయం ఆధిపత్యం కోల్పోతుంది, గతం పట్టుకోలేకపోతుంది. ఎందుకంటే నువ్వు లోపలికి వెళ్ళావు, నువ్వు వేరుపడ్డావు. అదే స్వేచ్ఛ. సాధన. రోజూ సాక్షిగా ఉండటం. రోజుకి కొన్ని క్షణాలు. 1. శ్వాసను గమనించు. 2. శరీరాన్ని అనుభవించు. 3. భావాన్ని పేరుపెట్టు. 4. స్పందించకుండా చూడు. ఇదే సాక్షి సాధన. ముగింపు. క్లోజింగ్ మెసేజ్. నువ్వు జీవితాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదు, జీవితాన్ని గమనించగలిగితే చాలు. ఎందుకంటే నువ్వు కథ కాదు, నువ్వు పాత్ర కాదు, నువ్వు చూసే చైతన్యం. ఆత్మశక్తి ఎపిసోడ్ 12 సారాంశం. ఏమి జరుగుతోందో కాదు, దాన్ని ఎవరు చూస్తున్నారో అదే ఆత్మశక్తి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.